హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎండ్లెస్ మజిలీ. గోవాకి వెళ్ళాలని ప్లాన్ చేసినప్పుడు ఫస్ట్ మైండ్లో వచ్చిన థాట్ బీచెస్ గురించే. కానీ మా ట్రిప్ కొంచెం డిఫరెంట్. గోవా వచ్చాం కానీ బీచ్కి వెళ్ళకుండా గోవాలో ఎక్కడ ఒక ఫారెస్ట్ మధ్యలో ఉన్న వాటర్ ఫాల్ కోసం బయలుదేరాం. అదే దూద్సాగర్. ఇంకా ప్లాన్ చేశాక నెక్స్ట్ థింగ్ ఏంటంటే బ్యాగ్స్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాం. దూద్సాగర్ ట్రెక్ కాబట్టి నార్మల్ బ్యాగ్తో పని అవ్వదని రక్సాక్ బ్యాగ్ తీసుకున్నా. ట్రెక్కింగ్ షూస్ రెడీ చేశా. వెట్ క్లాత్స్ కోసం సపరేట్ వాష్ బ్యాగ్స్, ఫోన్, పవర్ బ్యాంక్, వాటర్కి డ్యామేజ్ అవ్వకుండా వాటర్ ప్రూఫ్ కవర్, సన్ స్క్రీన్ కూడా కంపల్సరీ. అప్పటి వరకు నాకు తెలీదు ఇవన్నీ ఎందుకు తీసుకున్నాను అని. అక్కడికి వెళ్ళాక ఇంకొక కొన్ని థింగ్స్ అవసరం పడతాయి అని. కానీ ఆ మూమెంట్లో ఒకటే థాట్, ఏమైనా సరే దూద్సాగర్కి వెళ్దామని. ప్లాన్ అంతా సడన్గా ఫిక్స్ అవ్వడం వల్ల అక్కడి నుంచి ఏం జరుగుతుందో కూడా ప్రాపర్గా తెలియదు. ముందు మెట్రో ఎక్కేసి ఎంజీబీఎస్కి వెళ్ళాం. అక్కడ ట్రైన్ టైమింగ్స్ కూడా చూసాము. ట్రైన్ సెట్ కాక ఇంకా బస్ స్టేషన్కి వచ్చేసి బస్సెస్ చూసాం. ఎందుకంటే దూద్సాగర్ ట్రెక్ కోసం మేము ముందే హుబ్లీ నుంచి ఒక ప్యాకేజ్ బుక్ చేసాం పార్వతి ట్రావెల్ అడ్వైజర్స్ దగ్గర. యూజువల్లీ నేను ఇలా ట్రావెల్ ఏజెన్సీస్తో ప్యాకేజ్ బుక్ చేసుకోవడం పెద్దగా ప్రిఫర్ చేయను. కానీ ఈసారి ట్రెక్ కాబట్టి అక్కడ రూట్, ఫారెస్ట్ ఎంట్రీ, ట్రాన్స్పోర్టేషన్ ఇలా అన్నీ ప్రాపర్గా మేనేజ్ చేయడానికి ఒక ఎక్స్పీరియన్స్డ్ టీం ఉండడం బెటర్ అనిపించింది. వాళ్ళు పికప్ టైం ఎగ్జాక్ట్ మార్నింగ్ 5 o'clock అని చెప్పారు. సో ఆ టైంకి హుబ్లీ చేరుకోవాలి. ఫైనల్లీ ఎంజీబీఎస్ నుంచి ఈవినింగ్ 5కి హుబ్లీ వెళ్ళడానికి కేఎస్ఆర్టీసీ బస్ ఎక్కాం. టికెట్ అరౌండ్ 700 రూపీస్ ఉంది. బస్ స్టార్ట్ అయ్యాక అప్పుడే ఒక క్యాలిక్యులేషన్ వేసుకున్నా. 5 PM నుంచి నెక్స్ట్ డే 5 AM వరకు జర్నీ, అంటే ఆల్మోస్ట్ 12 hours. మళ్ళీ అప్పుడు అనిపించింది వాటర్ ఫాల్ చూడడానికి ముందే ఇంత జర్నీ చేయాలా అని. కానీ మార్నింగ్ 5కి పికప్ మిస్ అవ్వకూడదు కాబట్టి వేరే ఆప్షన్ కూడా లేదు. జర్నీ మధ్యలో డిన్నర్ కోసం బస్సు ఆపారు. మేము కూడా కిందకి దిగి డిన్నర్ చేసేసి ట్రెక్లో యూజ్ అవుతాయని కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నాం. మళ్ళీ బస్ ఎక్కిన తర్వాత అసలైన ఛాలెంజ్ స్టార్ట్ అయింది. 12 hours కంటిన్యూస్గా బస్లో కూర్చోవడం అంటే అంత ఈజీ కాదు. అదృష్టం కొద్ది బస్లో ప్యాసింజర్స్ తక్కువ మంది ఉన్నారు. సో లాంగ్ సీట్ దొరికింది. అక్కడే కొంచెం కంఫర్టబుల్గా పడుకొని జర్నీ కంటిన్యూ చేసాం. ఫైనల్లీ మార్నింగ్ 5కి హుబ్లీ చేరుకున్నాం. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళు చెప్పిన పికప్ టైం కూడా 5 AM. అసలు ఈ సడన్ ప్లాన్లో ట్రైన్ దొరకలేదు, బస్ టైమింగ్స్ కూడా సెట్ అవ్వలేదు. 12 hours జర్నీ చేయాల్సి వచ్చింది. కానీ ఎగ్జాక్ట్గా పికప్ టైంకి హుబ్లీ చేరుకున్నాం. అప్పుడు అనిపించింది సరే ఇప్పుడు యాక్చువల్గా దూద్సాగర్ జర్నీ స్టార్ట్ చేద్దామని. హుబ్లీ రీచ్ అయ్యాక మేము ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం రాలేదు. ట్రావెల్ టీం వాళ్ళు కాల్ చేసి వాళ్ళ ప్రైవేట్ వెహికల్లో మా అందరినీ పికప్ చేసుకున్నారు. అప్పటి వరకు ఓవర్ నైట్ జర్నీ వల్ల కొంచెం టైర్డ్గా ఉన్నా కానీ వెహికల్ బయటికి వెళ్ళడం స్టార్ట్ అయ్యాక ఆ టైర్డ్నెస్ మెల్లగా పోతూ వచ్చింది. హుబ్లీ సిటీ కూడా చాలా నీట్గా, బ్యూటిఫుల్గా అనిపించింది. అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ నోటీస్ చేశా. హైదరాబాద్లో మెట్రో రైల్స్ స్టేషన్స్ ఎలా ఉంటాయో హుబ్లీలో అలానే మెట్రో స్టేషన్స్కి కనిపించే బిఆర్టీ బస్ స్టాప్స్ కూడా ఉన్నాయి. అలా సిటీని దాటి ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేశాక సరౌండింగ్స్ కూడా మెల్లగా మారిపోతున్నాయి. మా గ్రూప్లో అందరికీ ఇంట్రడక్షన్స్ అయ్యాయి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ట్రెక్ కోసం ఎవరు ఫస్ట్ టైం వచ్చారు అని మాట్లాడుకున్నాం. ట్రిప్ గైడ్ కూడా ముందే కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పాను. ఫారెస్ట్లో ఎలా ఉండాలి, వదిలి ఎక్కడికి వెళ్ళకూడదని. అవి అన్నీ వింటుంటే అప్పుడే ఒక ఫీలింగ్ వచ్చింది, సరే ఇప్పుడు నిజంగా ట్రెక్కి వచ్చామని. ఇంకా బస్లో అట్మాస్ఫియర్ కూడా చాలా ఫ్రెండ్లీగా మారిపోయింది. ట్రావెల్ టీం వాళ్ళు కూడా మనతో కలిసిపోయి రీల్స్ చేద్దామని చెప్పారు. అంతే, జర్నీ మధ్యలో ఒక రీల్ కోసం అందరం కలిసి రెడీ అయ్యాం. కెమెరా ముందు అందరం సీరియస్గా పోజిస్తే కెమెరా ఆఫ్ అయ్యాక మళ్ళీ మన నార్మల్ గోల స్టార్ట్. నేను కెమెరా బయట పెట్టి కంటిన్యూస్గా రికార్డ్ చేస్తూనే ఉన్నా, ఎందుకంటే ఒక్క ఫ్రేమ్ మిస్ అవ్వడానికి కూడా మనసు ఒప్పుకోవట్లేదు. మళ్ళీ రోడ్ మెల్లగా ఎలివేషన్లోకి వెళ్ళడం స్టార్ట్ అయింది. అప్పుడే అర్థమైంది వెస్ట్రన్ ఘాట్స్ స్టార్ట్ అయ్యాయని. ఆ గ్రీనరీని చూస్తూ వెళ్ళడం అంటే అసలు వేరే ఎక్స్పీరియన్స్. బయట వెస్ట్రన్ ఘాట్స్, లోపల మా డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఆ మూమెంట్లో డెస్టినేషన్ గురించి అస్సలు ఆలోచించలేదు. ఆ జర్నీని ఎంజాయ్ చేస్తున్నాం అంతే. అండ్ హానెస్ట్లీ హుబ్లీ నుంచి దూద్సాగర్ వైపు వెళ్ళిన ఈ రోడ్ జర్నీలో నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఈ ట్రిప్ జస్ట్ వాటర్ ఫాల్ కోసం కాదు, ముందు నుంచి ఏం కనిపించబోతుందో తెలియని ఒక బ్యూటిఫుల్ జర్నీ స్టార్ట్ అయింది. ఈ గ్రీనరీ మధ్యలో జర్నీ కంటిన్యూ అవుతుండగానే వెదర్ కూడా మెల్లగా మారిపోయింది. ముందు ఉన్న సన్లైట్ పూర్తిగా పోయి చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయ్యాయి. విండో కొంచెం ఓపెన్ చేశాక ఆ చల్లని గాలి ఫేస్ మీద తగులుతుంటే బస్లో కూర్చొని వెళ్ళడం కూడా ఒక ఎక్స్పీరియన్స్లా అనిపించింది. రోడ్ మొత్తం ఘాట్ కర్వ్స్తో ఉంది. ఒక టర్న్ కంప్లీట్ అయ్యేలోపు ఇంకొక టర్న్ కనిపిస్తుంది. ఆ రోడ్ పక్కన ఉన్న గ్రీనరీ, చినుకులు, చల్లటి గాలి, బయట అట్మాస్ఫియర్ మొత్తం చాలా ఫ్రెష్గా మారిపోయింది. కొంచెం ముందుకు వెళ్ళాక అసలు ఏం జరుగుతుందో తెలియదు. మొత్తం ఫాగ్లో వెళ్ళిపోయాం.
విండో బయట చూస్తే ముందు కొంచెం డిస్టెన్స్ వరకు మాత్రమే కనిపిస్తుంది. ఆ ఫాగ్ మధ్యలో నుంచి పెద్ద పెద్ద మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. ఆ కొండలు మొత్తం పచ్చని కార్పెట్ కప్పినట్టున్నాయి. పైన క్లౌడ్స్ అవి చుట్టుకొని ఉన్నాయి. ఇంకా ఆ మౌంటైన్స్ మీద అక్కడక్కడ నుంచి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తున్నాయి. నేను ఏ వెదర్ని అయితే మేనిఫెస్ట్ చేశానో ఇన్ని రోజులు అలాంటి వెదర్ నాకు కనిపించింది. నేను మాత్రం కొంచెం సేపు ఫోన్ పక్కన పెట్టేసి విండో నుంచి అలా చూస్తూ కూర్చున్నా. ఎందుకంటే ఆ వ్యూని కెమెరాలో క్యాప్చర్ చేయడం కన్నా ఆ మూమెంట్ని డైరెక్ట్గా చూస్తూ వచ్చిన ఫీలింగ్ వేరేలా ఉంది. అలా వెళ్తూ ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గర మా వెహికల్ ఆపారు. అక్కడ ఒక టెంపుల్ ఉంది. ముందు టెంపుల్కి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. కానీ ఆ టెంపుల్ కన్నా అక్కడి నుంచి కనిపించిన వ్యూ నన్ను ఎక్కువసేపు అక్కడే నిలబెట్టింది. మా ముందు అంతా మౌంటైన్స్, ఆ మౌంటైన్స్ మధ్యలో క్లౌడ్స్, అక్కడక్కడ వాటర్ ఫాల్స్, మధ్యలో ఫాగ్ మెల్లగా మూవ్ అవుతుంది. నేను అక్కడే ఒక ప్లేస్లో నిలబడి చాలాసేపు ఏం మాట్లాడకుండా ఆ మౌంటైన్స్ని చూస్తూ ఉన్నా. అసలు ఆ మూమెంట్లో ఏమైనా చెప్పాలని కూడా అనిపించలేదు. జస్ట్ అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. మనం రెగ్యులర్గా ఫోన్లో నేచర్ వీడియోస్ చూస్తూ వావ్ అని అనుకుంటాం కదా, కానీ అక్కడ నిలబడి ఆ వ్యూని డైరెక్ట్గా చూస్తుంటే ఫోన్ స్క్రీన్లో నేచర్ని చూడడానికి, నేచర్ మధ్యలో నిలబడి ఫోన్ మర్చిపోవడానికి ఎంత డిఫరెన్స్ ఉందో అర్థమైంది. ఈ జర్నీలో ఒక స్పెషల్ థింగ్ కూడా జరిగింది. నాతో పాటు ట్రెక్కి వచ్చిన ఫ్రెండ్ని చాలా రోజుల తర్వాత కలిశాను. మేమిద్దరం ఇంటర్మీడియట్లో కలిసి చదువుకున్నాం. అప్పటి నుంచి లైఫ్ ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయాం. ఇప్పుడు మళ్ళీ ఇద్దరం కలిసి హైదరాబాద్ నుంచి హుబ్లీ వరకు జర్నీ చేసి అక్కడ నుంచి దూద్ సాగర్కి వెళ్ళబోతున్నాం. అసలు ట్రిప్ స్టార్ట్ అవ్వకముందే ఒక ఓల్డ్ ఫ్రెండ్షిప్ మళ్ళీ కంటిన్యూ అయినట్టు అనిపించింది. అలా మాట్లాడుకుంటూ మధ్యలో మా ఇంటర్మీడియట్ మెమోరీస్ని తలుచుకుంటూ ముందుకు వెళ్ళాం. అలా ఆ బ్యూటిఫుల్ ఘాట్ రోడ్స్ మధ్యలో ట్రావెల్ చేస్తూ ఫైనల్లీ మేము దూద్ సాగర్ ట్రెక్ బేస్ విలేజ్కి చేరుకున్నాం. అక్కడికి వెళ్ళాక ముందు మా టీం వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక స్టేకి తీసుకెళ్లారు. నిజం చెప్పాలంటే ఆ ఇంటిని ఫస్ట్ టైం చూసిన మూమెంట్లో నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయా. ఎందుకంటే ట్రెక్ కోసం వచ్చాం కదా, సో నార్మల్ విలేజ్ హౌస్ ఉంటుంది అనుకున్నా. కానీ అక్కడ కనిపించింది నా చైల్డ్హుడ్ నుంచి మైండ్లో ఒక ఇల్లు గురించి ఉన్న ఇమాజినేషన్ లాగా ఉంది. చిన్నప్పటి నుంచి ఇలాంటి ట్రెడిషనల్ హౌస్ ఒకటి చూడాలని నాకు చాలా ఇష్టం. కేరళ సైడ్లో ఉండే ఈ బ్యూటిఫుల్ హౌసెస్ చుట్టూ గ్రీనరీ, రెయిన్ పడుతుంటే వరండాలో కూర్చొని బయట చూడడం, అలాంటి సీన్స్ మూవీలో చూసి ఒక్కసారైనా ఇలాంటి ఇంట్లో ఉండగలిగితే బాగుండేదని అనుకునేవాడిని. ఆ రోజు ఆ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి కేరళ వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. ఆ హౌస్ చుట్టూ ఉన్న గ్రీనరీ చూస్తే అసలు నమ్మలేకపోయా. చుట్టూ కోకోనట్ ట్రీస్, అక్కడక్కడ చిన్న చిన్న ప్లాంట్స్, ఒక పక్కన తులసి కోట, ఇంకొక పక్కన ట్రెడిషనల్ వెల్, మెల్లగా చినుకులు పడుతున్నాయి. ఆ వెట్ వాల్స్, ప్లాంట్స్, ఆ రైన్ స్మెల్, మొత్తం ప్లేస్కి ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంది. ఎస్పెషల్లీ ఆ రెయిన్లో హౌస్ ఇంకా బ్యూటిఫుల్గా మారిపోయింది. మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు యూజువల్గా డెస్టినేషన్ గురించి ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, ఇక్కడ సిచ్యువేషన్ రివర్స్ అయిపోయింది. దూద్ సాగర్ ట్రెక్కి ముందు మేము ఆగిన ఈ ఇంటిని చూసి నేను ఎక్కువ ఎగ్జైట్ అయ్యా. బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాక కూడా నా అటెన్షన్ ఫుడ్ మీద కన్నా విండో బయట ఉన్న ఆ హౌస్ మీదనే ఎక్కువ ఉంది. నేను చైల్డ్హుడ్లో ఇమాజిన్ చేసిన ఆ ఫీలింగ్ని ఆ రోజు అక్కడ నిజంగా చూశాను. వాటర్ ఫాల్ ఇంకా చూడలేదు, ట్రెక్ ఇంకా స్టార్ట్ కూడా కాలేదు, కానీ అప్పటికే ఈ ట్రిప్ నాకు నచ్చడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యాక వెహికల్లో మన ట్రెక్ స్టార్టింగ్ పాయింట్కి బయలుదేరాం. బేస్ పాయింట్కి వెళ్ళిన రూట్లో కూడా సరౌండింగ్స్ చూస్తూ ఉంటే సేమ్ కేరళ స్టైల్ హౌసెస్, చుట్టూ ఫుల్ గ్రీనరీ, అసలు అట్మాస్ఫియర్లోనే ఒక డిఫరెంట్ ఫీల్ వచ్చింది. ఫైనల్లీ బేస్ పాయింట్కి రీచ్ అయ్యాం. అక్కడ మన ట్రెక్ గైడ్ కూడా వచ్చారు. అందరం ఇంట్రడక్షన్స్ చేసుకున్నాం. గైడ్ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎస్పెషల్లీ ఫారెస్ట్లో ఎలా వాక్ చేయాలి, గ్రూప్తో ఎలా ఉండాలని. అండ్ ఫైనల్లీ మన యాక్చువల్ దూద్ సాగర్ ట్రెక్ స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్లో జస్ట్ 5 minutes వాక్ చేసామో లేదో సరౌండింగ్స్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయాయి. అసలు నేను చూస్తుంది రియలా లేక AI జనరేటెడ్ సీనా అని ఒక సెకండ్ డౌట్ వచ్చింది. నేరో సాయిల్ పాత్వే, మధ్యలో చిన్న చిన్న స్ట్రీమ్స్, చుట్టూ థిక్ ఫారెస్ట్, పెద్ద పెద్ద ట్రీస్, ఎవ్రీవేర్ జస్ట్ గ్రీన్. సిటీ లైఫ్లో రోజు బిల్డింగ్స్, ట్రాఫిక్స్, వెహికల్స్ మధ్య తిరిగే మనకి ఇలా ఒక డెన్స్ ఫారెస్ట్లోకి లిటరల్లీ వాక్ చేసుకుంటూ వెళ్ళడం అనేది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అండ్ హానెస్ట్లీ నేను బిగ్ ట్రీస్ అండ్ నేచర్ లవర్ని, సో నాకు ఆ ట్రెక్లో వాటర్ ఫాల్ కన్నా ముందే ఫారెస్టే ఒక అట్రాక్షన్ అయిపోయింది. అందరూ గ్రూప్లో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తుంటే నేను మాత్రం కొంచెం సైలెంట్గా అయిపోయా. బికాజ్ ఎవ్రీ ఫ్యూ స్టెప్స్కి ఒక న్యూ వ్యూ. ఒక ట్రీని చూస్తా, అక్కడ ఒక స్ట్రీమ్, ఇంకొంచెం ముందుకు వెళ్తే కంప్లీట్ గ్రీన్ వాల్ లాగా ఫారెస్ట్. స్లోగా మనం ఫారెస్ట్లోకి ఇంకా డీప్గా ఎంటర్ అవుతున్నాం.
అప్పుడు నాకు ఒక ఫీలింగ్ వచ్చింది, యాక్చువల్లీ నేను ఇప్పుడు ఒక రియల్ ఫారెస్ట్ మధ్యలో నడుస్తున్నా. అండ్ దాట్ ఫీలింగ్ హానెస్ట్లీ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. ఒకవైపు ఇరుకైన మట్టి దారి, మధ్యలో చిన్న చిన్న సెలయేర్లు, రెండు వైపుల దట్టమైన చెట్లు, పైన చూస్తే ఆకాశం కూడా సరిగ్గా కనిపించకుండంత పెద్ద చెట్లు, ఒక చోట చెట్ల మధ్య నుంచి వచ్చే ఆ లైట్, ఇంకొక చోటు చిన్న స్ట్రీమ్, మరొక చోటు ఆకాశాన్ని కూడా కవర్ చేసే అంత పెద్ద చెట్లు. ప్రతి అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ ఫారెస్ట్ ఇంకా దట్టంగా మారిపోతుంది. అలా మెల్లగా మనకి తెలియకుండానే ఆ అడవి లోపలికి ఇంకా ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నాం. ఆ మూమెంట్లో వాటర్ ఫాల్ ఇంకా ఎంత దూరం ఉందని కూడా ఆలోచించలేదు, ఎందుకంటే ఆ ఫారెస్ట్ జర్నీని ఎంజాయ్ చేయడంలోనే ఒక సపరేట్ హ్యాపీనెస్ ఉంది. అలా కంటిన్యూస్గా నడుస్తూ ముందుకు వెళ్ళాం. మెల్లగా దారి కూడా ఎక్కువ స్లోప్ అవుతూ వచ్చింది. కొన్ని చోట్ల ఎక్కుతూ, కొన్ని చోట్ల కిందికి దిగుతూ అలా ట్రెక్ కంటిన్యూ చేస్తున్నాం. అలా కొంత దూరం వెళ్ళాక ఒక రైల్వే టనల్ దగ్గరికి చేరుకున్నాం. అక్కడ రైల్వే ట్రాక్ మీద నడవడం ఎలౌడ్ లేదు. దాంతో మా గైడ్ మాకు వేరే రూట్ చూపించారు. ఆ రూట్ ఏంటంటే ఒక చిన్న టనెల్ లాగా ఉన్న దారి, దాని నిండా నీరు ప్రవహిస్తుంది. అదే దారి గుండా మనం వెళ్ళాలి. మొత్తానికి షూస్తో సహా ఆ నీళ్ళల్లోకి దిగిపోయాం. మొదట్లో షూస్ వెట్ అయిపోయాయని అనిపించింది, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక సైడ్ చీకటి టనెల్, కింద చల్లటి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. మేమేమో ఆ వాటర్లోనే నడుచుకుంటూ ముందుకు వెళ్ళాం. అలా కొంచెం సేపటికి షూస్ మొత్తం నీళ్ళలో నిండిపోయాయి. కానీ ఆ మూమెంట్లో అవి వెట్ అవుతున్నాయా, డ్రైగా ఉన్నాయా అనే థాట్ కూడా రాలేదు. ఆ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాం. అలా నడుచుకుంటూ చెకప్ పాయింట్కి చేరుకున్నాం. అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మా యాక్చువల్ ఫారెస్ట్ జర్నీని కంటిన్యూ చేసాం. ఇప్పుడు మనం ఇంకా డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళబోతున్నాం. కొంచెం దూరం వెళ్ళాక దూరం నుంచి ఏదో నీటి శబ్దం వినిపించడం స్టార్ట్ అయింది. ముందుకు వెళ్ళిన కొద్దీ ఆ సౌండ్ మెల్లగా పెరిగిపోతుంది. ఏంటి, ముందు రివర్ ఉందా అని అనుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాం. కొంచెం సేపటికి చెట్ల మధ్యలో నుంచి వాటర్ కనిపించడం స్టార్ట్ అయింది. అక్కడ ఫస్ట్ టైం ఆ రివర్ని క్లోజ్గా చూసిన మూమెంట్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అసలు ఎంత క్లియర్గా, ఎంత ఫ్రెష్గా ఉందో వాటర్. మనం నార్మల్గా చూసే రివర్స్లో లాగా కాకుండా కంప్లీట్ న్యాచురల్గా అన్టచ్డ్గా ఉంది. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనం ఆ రివర్ పక్కనే నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక పక్కన దట్టమైన ఫారెస్ట్, ఇంకొక పక్కన ఫ్లోయింగ్ రివర్. కానీ ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే రివర్ ఎడ్జ్కి చాలా దగ్గరగా నడుస్తున్నాం. ఒక్క రాంగ్ స్టెప్ పడినా డైరెక్ట్గా రివర్లోకి పడిపోయే ఛాన్స్ ఉంది. అందుకే గైడ్ చెప్పిన విధంగా చాలా జాగ్రత్తగా సైడ్ వేస్గా నడుచుకుంటూ వెళ్ళాం. అలా రివర్ పక్కన నడుచుకుంటూ వెళ్ళడం మాత్రం ఆ ట్రిప్లో నాకు బాగా నచ్చిన ఎక్స్పీరియన్స్లెస్లో ఒకటి. కొంచెం దూరం వెళ్ళాక ఇంకొక చిన్న స్ట్రీమ్ ఎదురైంది. దాన్ని క్రాస్ చేసి అవతల వైపు వెళ్ళాలి. మళ్ళీ షూస్తో నీళ్ళలోకి దిగి ఆ స్ట్రీమ్ని క్రాస్ చేయడం స్టార్ట్ చేసాం. చుట్టూ ఫారెస్ట్, మధ్యలో ఫ్లోయింగ్ రివర్. మేము ఆ వాటర్ని క్రాస్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అసలు ట్రెక్ అంటే ఇలాగే ఉండాలనిపించేలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్. ప్రతి కొన్ని అడుగులకి ఒక కొత్త వ్యూ, ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ముందు ఇంకా ఏముందో తెలీదు, కానీ ఆ ఎగ్జైట్మెంట్తో మేము అలానే ముందుకు వెళ్ళిపోతున్నాం. అలా స్ట్రీమ్ క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ ట్రెక్ కంటిన్యూ చేసాం. కానీ ఇప్పుడు దారి మెల్లగా చాలా స్లిప్పరీగా, బురదగా మారిపోయింది. నీళ్ళ ఫ్లో అవుతూ ఉండడం వల్ల మట్టి అంతా తడిసిపోయి ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాల్సి వచ్చింది. అది చాలదన్నట్టు పెద్ద చెట్ల నుంచి విరిగిపడ్డ చిన్న చిన్న కొమ్మలు, బ్రాంచెస్ కూడా దారి మొత్తం పడి ఉన్నాయి. కొన్ని చోట్ల ఆ బ్రాంచెస్ని దాటుకుంటూ వెళ్ళాలి, కొన్ని చోట్ల కిందకి వంగాలి, ఇంకొన్ని చోట్ల కాలు ఎక్కడ వేస్తున్నామో చూసుకొని నడవాలి. అలా మెల్లగా ముందుకు వెళ్తుంటే కొంచెం సేపటికి మనం ఎక్కడున్నామో కూడా మర్చిపోయేలా అనిపించింది. ఎందుకంటే సరౌండింగ్స్ మొత్తం ఒక్కసారిగా మారిపోయాయి. తెలియని రకాల మొక్కలు, దట్టంగా పెరిగిన ఆకులు, పైన పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు ఒక్కదాంతో ఒకటి కలిసిపోయాయి.
లోపలికి సన్లైట్ కూడా చాలా తక్కువగా వస్తుంది. ఆ పెద్ద చెట్ల మధ్య నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళడం అసలు ఆ ఫీలింగ్ని వర్డ్స్లో చెప్పడం కష్టం. ఒకవైపు ఆ దట్టమైన పచ్చదనం, ఇంకొక వైపు చల్లటి గాలి, కింద తడిగా ఉన్న మట్టి, మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫ్లోస్. ఆ ఫారెస్ట్ మధ్యలో అలా నడుస్తుంటే నిజంగా మనం ఏదో వేరే లోకంకి వెళ్ళిపోయామా అనిపించింది. ఇట్రా శివారెడ్డి, హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? It's very good. Feeling very happy. ఫీలింగ్ వెరీ హ్యాపీ ఆర్ ఎగ్జాస్టెడ్? Very exhausted. Very excited. ఎగ్జైటెడ్. మెల్లగా స్లోప్ కూడా ఇంకా పెరిగిపోయింది. ఎక్కువసేపు నడుస్తూ ఎక్కుతూ ఉండడం వల్ల అందరికీ బ్రీతింగ్ కూడా కొంచెం హెవీగా అయింది. మళ్ళీ కొంచెం సేపు ఆగి ఊపిరి తీసుకొని చుట్టూ ఉన్న ఆ బ్యూటీని చూసి మళ్ళీ ముందుకు వెళ్ళాం. అలాంటి ప్లేసెస్లో టైర్డ్నెస్ కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లా అనిపిస్తుంది. ఎందుకంటే ముందు కనిపించే ప్రతి వ్యూ ఇంకొంచెం నడిస్తే ఏముంటుందో అనే క్యూరియాసిటీని పెంచేసేలాగా ఉంది. అలా ఇంకా కొంచెం ఎక్కిన తర్వాత ఒక పాయింట్ దగ్గర సడన్గా సరౌండింగ్స్ మొత్తం ఓపెన్ అయ్యాయి. ట్రెక్ చేయాలంటే ట్రెక్కింగ్ షూస్ మాత్రం కంపల్సరీ, ఎందుకంటే అవి లేకుండా నడిస్తే ఇంకా మనం ఎక్కువ దూరం అయితే నడవలేము. ఇంతసేపు దట్టమైన ఫారెస్ట్ మధ్యలో నడిచిన మనకి ఒక్కసారిగా ఎదురుగా కనిపించిన సీన్ చూస్తే అస్సలు నమ్మలేకపోయాం. ఎంతో దూరం వరకు కంటిన్యూస్గా పరుచుకున్న ఒక పెద్ద గ్రీన్ గ్రాస్ ల్యాండ్, ఎక్కడ చూసినా పచ్చని గడ్డి తప్ప ఇంకేం కనిపించడం లేదు. ఇంతసేపు చీకటి ఫారెస్ట్, పెద్ద పెద్ద చెట్ల మధ్య నడిచిన తర్వాత ఒక్కసారిగా ఇలా ఓపెన్గా ఫ్లాట్గా ఉన్న ఆ గ్రీన్ ల్యాండ్స్కేప్ చూస్తే ఆ ప్లేస్ నిజంగా అన్రియల్గా అనిపించింది. ఆ మూమెంట్లో ట్రెక్కింగ్ కోసం పడిన కష్టం మొత్తం మర్చిపోయాం. ముందు ఉన్న ఆ ఎండ్లెస్ గ్రీన్ ఫీల్డ్స్ని చూస్తూ కొన్ని సెకండ్స్ అలా సైలెంట్గా నిల్చుండిపోయాం. ఆ గ్రీన్ గ్రాస్ ల్యాండ్ మీద అలా నడుచుకుంటూ వెళ్ళడం, ఆ ఫీలింగ్ అసలు డిఫరెంట్గా ఉంది. ఎంత చెప్పినా ఎక్స్పీరియన్స్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఇంతసేపు దట్టమైన ఫారెస్ట్ మధ్యలో ట్రెక్ చేసి వచ్చిన తర్వాత సడన్గా ఇలా ఓపెన్గా ఉన్న ఈ ఎండ్లెస్ గ్రీన్ ల్యాండ్ మీద నడుస్తుంటే ఒక ఫ్రీడమ్ ఫీలింగ్ వచ్చింది. కొంచెం సేపు ఆ గ్రాస్ ల్యాండ్ మీద నడిచిన తర్వాత మళ్ళీ ఫారెస్ట్ స్టార్ట్ అయింది. కానీ ఈసారి ఫారెస్ట్ ఇంకా డిఫరెంట్గా ఉంది. మన హైట్ కన్నా ఎక్కువ ఎత్తులో పెరిగిన మొక్కలు రెండు వైపులా చాలా క్లోజ్గా ఉన్నాయి. మధ్యలో చాలా ఇరుకు దారి, కింద మొత్తం బురదగా ఉంది. ఆ మొక్కల మధ్యలో నుంచి ఆ స్లిప్పరీ బురద రూట్ నుంచి మెల్లగా కిందికి దిగుతూ వెళ్ళాం. అలా కొంచెం దూరం వెళ్ళాక సడన్గా ఏదో సౌండ్ వినిపించడం స్టార్ట్ అయింది. మొదట్లో అది రివర్ సౌండ్ ఏమో అనుకున్నాం. మేబీ ముందు మళ్ళీ ఒక స్ట్రీమ్ ఉందేమో అని అనుకుంటూ ముందుకు వెళ్ళాం. కానీ కొంచెం సేపటికే ఆ సౌండ్ ఏంటో అర్థమైంది. అది వాటర్ ఫ్లో సౌండ్ కాదు, అది వర్షం సౌండ్. బయట వర్షం పడుతుంది, కానీ ఆ దట్టమైన చెట్ల కెనాపీ వల్ల ఆ వర్షపు చినుకులు వెంటనే నేలకి చేరడం లేదు. ముందుగా చెట్ల ఆకుల మీద పడుతున్నాయి. అక్కడ నుంచి ఒక చుక్క, ఇంకొక చుక్క మెల్లగా కిందికి పడుతున్నాయి. ఆ సీన్ చూస్తుంటే అసలు చాలా మ్యాజికల్గా అనిపించింది. మనం యాక్చువల్గా వర్షంలో నడుస్తున్న ఫీలింగ్ కన్నా ఒక పెద్ద న్యాచురల్ అంబ్రిల్లా కింద నడుస్తున్న ఫీలింగ్ వచ్చింది. కానీ కొంచెం సేపటికి చినుకులు ఎక్కువ అయ్యాయి. సో మేము రైన్ కోట్స్ కూడా వేసుకోవడానికి ఇంకా రెడీ అయిపోయాం. ఈ ఫారెస్ట్లో వెదర్ని ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అప్పుడే ఎండ కొడుతుంది, అప్పుడే ఫాగ్ వస్తుంది, అప్పుడే చల్లగా అవుతుంది, అప్పుడే రైన్ పడుతుంది. అసలు ఎప్పుడేం జరుగుతుందో మాకేం అర్థం కావట్లేదు. రెయిన్ కోట్ తీసిన వెంటనే మళ్ళీ వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు ఈ ట్రిక్ని ఎవరైనా ముందుగానే ప్లాన్ చేసి ప్రతి 2 నిమిషాలకు ఒక కొత్త ఎఫెక్ట్ పెడుతున్నారా ఏంటని. ఎందుకంటే నిజంగానే అలానే ఉంది. ప్రతి కొన్ని నిమిషాలకి వ్యూస్ మారిపోతున్నాయి. కొంచెం ముందు వరకు ఓపెన్ గ్రాస్ ల్యాండ్, అక్కడ నుంచి మళ్ళీ దట్టమైన ఫారెస్ట్, మళ్ళీ బురద స్లోప్స్, అక్కడ స్ట్రీమ్స్, ఇప్పుడు వర్షం. వెదర్ మారుతుంది, దారి మారుతుంది, సరౌండింగ్స్ మారుతున్నాయి. అసలు ప్రతి 2 నిమిషాలకి మనం ఒక కొత్త వరల్డ్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక సీన్ని ఎంజాయ్ చేసే లోపే ముందు ఇంకొక కంప్లీట్లీ డిఫరెంట్ సీన్ రెడీగా ఉంది. అప్పుడప్పుడు ఇలాంటి ప్రదేశాలు వెళ్ళాలి, స్వచ్ఛమైన గాలిని పీల్చాలి, ప్రశాంతమైన ఏమంటారు పీస్ ఆఫ్ మైండ్ కోసం తిరగాలి. ఒక సీన్ ఎంజాయ్ చేసే లోపే ముందు ఇంకొక కంప్లీట్లీ డిఫరెంట్ సీన్ రెడీగా ఉంది. అందుకే ఈ ట్రిక్లో జర్నీ అనేది డెస్టినేషన్ కన్నా కూడా ఎక్కువ మెమొరబుల్గా అనిపించింది. ఇది గాయస్ మా పరిస్థితి.
గైస్ ఇట్స్ హారిబుల్ బట్ వర్త్. ముందు ఉన్న దారి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇంతవరకు వచ్చిన నేరో రూట్స్తో కంపేర్ చేస్తే ఈ దారి కొంచెం వైడ్గా ఉంది, కానీ సరౌండింగ్స్ మాత్రం అలానే ఉన్నాయి. చుట్టూ దట్టమైన ఫారెస్ట్, మధ్యలో మన వాకింగ్ ట్రయల్, అప్పుడప్పుడు పక్కనే కనిపించే వాటర్ ఫ్లోస్. అలా ఆ దారి మీద నడుస్తుంటే నాకు ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఇలాంటి ఒక సీన్ని నేను చిన్నప్పటి నుంచి ఇమాజిన్ చేసుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు అలా ఏమీ డెస్టినేషన్ లేకుండా ఒక ర్యాండమ్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి చుట్టూ వర్షం పడుతూ ఉండగా చెట్ల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. మధ్యలో రివర్, స్ట్రీమ్స్, గ్రీన్ వ్యూస్, అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియని ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్. ఆ ఇమాజినేషన్లో నేను ఎన్నోసార్లు అలా నడిచాను, కానీ ఇప్పుడు అదే ఫీలింగ్ని రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. రెయిన్ కోట్ వేసుకొని చుట్టూ రెయిన్ స్మెల్, తడిచిన మట్టి స్మెల్, చెట్ల నుంచి పడుతున్న వాటర్ డ్రాప్స్, ఆ బురద ట్రయల్ మీద అలా వాకింగ్ చేస్తుంటే అసలు కెమెరా ముందు నడుస్తున్నానో లేక నా ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయానో అనిపించింది. మధ్యలో కొన్ని చోట్ల ట్రయల్ పక్కనే రివర్ చాలా క్లోజ్గా కనిపించింది. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కొంచెం ఆగి ఆ రివర్ని చూస్తూనే ఉన్నాను. ఆ వాటర్ ఫ్లో ఎంత స్ట్రాంగ్గా ఉందో చూస్తుంటే తెలుస్తుంది. వర్షం వల్ల వాటర్ లెవెల్ కూడా బాగా పెరిగింది, కానీ వాటర్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. నార్మల్గా మనం రివర్స్ని చూసినప్పుడు ఒక డిస్టెన్స్ నుంచి చూస్తాం కదా, కానీ ఇక్కడ రివర్ మన పక్కనే ఫ్లో అవుతుంది. ఆ వాటర్ స్పీడ్, సౌండ్ అన్నీ కలిసి ఆ ఎంటైర్ ప్లేస్కి ఒక డిఫరెంట్ ఎనర్జీ ఇచ్చాయి. కొన్ని చోట్ల రివర్ సౌండ్ చాలా లౌడ్గా వినిపిస్తుంది, కొన్ని చోట్ల ఫారెస్ట్ మొత్తం సైలెంట్గా ఉంది. మధ్యలో ఆ ఫ్లోయింగ్ వాటర్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. మనం మాత్రం ఆ దారి మీద కంటిన్యూస్గా వాకింగ్. ముందుకు వెళ్ళిన కొద్దీ మళ్ళీ అదే గ్రీన్ ఫారెస్ట్, మళ్ళీ ఒక వాటర్ ఫ్లో, మళ్ళీ అదే బురద, చెట్ల మధ్యలో నుంచి వచ్చే సన్లైట్, ఇలా ప్రతి కొంచెం డిస్టెన్స్కి ఒక కొత్త వ్యూ. ప్రతి ఫ్యూ మినిట్స్కి ఒక్కొక్క థింగ్ చేంజ్ అవుతూనే ఉంది సరౌండింగ్స్లో. ఆ వెదర్లో అలా నడుస్తుంటే అసలు ట్రెక్కింగ్ చేస్తున్న ఫీలింగ్ కన్నా ఒక అడ్వెంచర్ మూవీలో సీన్ మధ్య మనం కూడా క్యారెక్టర్స్లా ఉన్నామేమో అనిపించింది. కానీ ఎంతసేపు నడిచిన టైర్డ్నెస్ కన్నా ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ముందు ఏం కనిపిస్తుందో అనే క్యూరియాసిటీ ప్రతిసారి మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. అలా కొంచెంగా రైన్ కూడా తగ్గడం స్టార్ట్ అయింది. ముందుగా చినుకులు తగ్గాయి, తర్వాత ఆ రైన్ సౌండ్ మెల్లగా సైలెంట్ అయిపోయింది. చెట్ల మీద ఉన్న వాటర్ డ్రాప్స్ మాత్రం ఇంకా కింద పడుతూనే ఉన్నాయి. ఇక్కడ మధ్యలో ఒక టెంపుల్ కూడా మాకు కనిపించింది. స్పెట్స్ ఉంటే ఇలా ఉంటాయి కష్టాలు. మన రైతు బిడ్డ శివారెడ్డి లాగా ఉండాలి, స్పెట్స్ లేకుండా. లేకపోతే చూడలేం, ఉంటే మస్కా క్యాబ్ పెట్టుకోండి గ్యాప్లా. అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళాక సడన్గా మళ్ళీ ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ల్యాండ్స్కేప్ ఎదురైంది. అసలు ఆ ప్లేస్ని చూస్తే ఒక వండర్ల్యాండ్లోకి వచ్చినట్టుగా అనిపించింది. ముందంతా ఒక బ్యూటిఫుల్ ఎండ్లెస్ గ్రీన్ గ్రాస్ ల్యాండ్, దానికి దూరంగా కొన్ని మౌంటైన్స్. ఆ మౌంటైన్స్ మొత్తం ఫాగ్తో కవర్ అయి ఉన్నాయి, అది కూడా ఆఫ్టర్నూన్ టైం. యూజువల్లీ ఫాగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఆర్ హిల్ స్టేషన్స్లో చూస్తాం కదా, కానీ మధ్యాహ్నం పూట కూడా ఆ మౌంటైన్స్ మీద అలా ఫాగ్ కవర్ అయి ఉండడం చూస్తే ఆ ఎంటైర్ వ్యూ చాలా అన్రియల్గా అనిపించింది. అలా కొంచెం సేపటికి మనం లంచ్ పాయింట్కి చేరుకున్నాం. అక్కడ ట్రెడిషనల్ స్టైల్లో బిల్డ్ చేసిన ఒక ఇల్లు ఉంది. బయట ఆల్రెడీ కూల్ వెదర్ ఉంది, పైగా రెయిన్ వల్ల అట్మాస్ఫియర్ ఇంకా చల్లగా అయిపోయింది. అలాంటి వెదర్లో లోపలికి వెళ్ళి హాట్ లంచ్ తిందామంటే ఆ ఫీలింగ్ అసలు నెక్స్ట్ లెవెల్. ట్రెక్కింగ్లో ఆల్మోస్ట్ హాఫ్ డే వాకింగ్ చేసి రెయిన్లో తడుస్తూ స్ట్రీమ్స్ క్రాస్ చేసి వచ్చిన తర్వాత హాట్ ఫుడ్ ముందు పెట్టుకుంటే ఆ ఫస్ట్ బైట్కి వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్.
అందరూ కంఫర్టబుల్గా కూర్చొని లంచ్ చేసాం, కొంచెం రెస్ట్ తీసుకున్నాం. కానీ అప్పటికి జర్నీ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇన్ఫ్యాక్ట్ రియల్ దూద్ సాగర్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతుంది. లంచ్ అయ్యాక మళ్ళీ బ్యాగ్స్ తీసుకొని రెయిన్ కోట్స్ రెడీ చేసుకొని వాటర్ ఫాల్ వైపు బయలుదేరాం. ఇక్కడ నుంచి రూట్స్ మొత్తం కంప్లీట్ డిఫరెంట్గా మారిపోయాయి. ఇంతవరకు వచ్చిన దారితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఫారెస్ట్ ఇంకా వెట్గా, ఇంకా డెన్స్గా, ఇంకా సీనిక్గా మారింది. దారి మొత్తం వాటర్తో తడిసిపోయింది. బురద పాత్స్, మధ్యలో వాటర్ ఫ్లోస్, చెట్ల మీద నుంచి పడుతున్న వాటర్ డ్రాప్స్, చుట్టూ థిక్ గ్రీనరీ, మధ్యలో స్ట్రీమ్స్. ఒక స్టెప్ ముందుకు వేస్తే ఒక కొత్త వ్యూ. ఒకసారి కెమెరా పక్కన పెట్టి జస్ట్ చూస్తూ ఉండిపోయా. మనం నిజంగానే ఇక్కడ ఉన్నామా అనే ఫీలింగ్ వచ్చేలా ఉంది. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిన కొద్దీ ఆ సరౌండింగ్స్ ఇంకా వైల్డ్గా, బ్యూటిఫుల్గా మారుతున్నాయి. ఇప్పటి వరకు మనం చూసింది ఒక ట్రైలర్లా అనిపించింది, ఎందుకంటే ఇప్పుడు ముందు కనిపించబోయేది మన యాక్చువల్ డెస్టినేషన్ దూద్ సాగర్. అలా కంటిన్యూస్గా నడుస్తూ వెళ్ళిన తర్వాత కొంచెం దూరంలో ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ కనిపించింది. బ్రిడ్జ్ కింద నుంచి రివర్ చాలా ఫోర్స్ఫుల్గా ఫ్లో అవుతుంది. కంటిన్యూస్ రైన్స్ వల్ల వాటర్ ఫ్లో ఇంకా పెరిగిపోయింది. పైన నుంచి బ్రిడ్జ్ మీద మనం నడుస్తుంటే కింద ఆ పవర్ఫుల్ రివర్ ఫ్లో చూస్తే ఒకవైపు ఎగ్జైట్మెంట్, ఇంకొక వైపు కొంచెం భయం కూడా అనిపించింది. అక్కడ నుంచి రూట్ కూడా ఇంకా ఛాలెంజింగ్గా మారిపోయింది. కంటిన్యూస్ రైన్ వల్ల దారి మొత్తం వాటర్తో నిండిపోయింది. కొన్ని చోట్ల మన రూట్ ఎక్కడ ఉందో కూడా సరిగ్గా తెలియనంత వాటర్ ఫ్లో ఉంది. షూస్ మొత్తం ఆల్రెడీ వెట్ అయిపోయాయి, మట్టితో ఫుల్ అయిపోయాయి. కానీ ఆగడానికి ఛాన్స్ లేదు. అలా వాటర్ మధ్యలో స్లిప్పరీ పాత్స్ మీద రైన్లో కంటిన్యూస్గా నడుస్తూనే వెళ్ళాం. ఈ ట్రెక్లో అయితే ఎక్కువ బ్రేక్స్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే మన గైడ్స్ అంతా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. వాళ్ళని క్యాచ్ చేస్తూ వెళ్ళడం చాలా ఇంపార్టెంట్, లేదంటే మనం దారి తప్పిపోతాం. సో ఎనర్జీ ఉండడం చాలా ముఖ్యం. అండ్ ఇక్కడ చూస్తున్న దారి అయితే మాత్రం చాలా హారిబుల్. ఒక్క చిన్న స్లిప్ అయినా మనం కింద పడిపోతాం. ఒక పాయింట్కి వచ్చేసరికి బాడీ కూడా కొంచెం టైర్డ్ అయిపోయింది. ఇంతసేపు ఆల్మోస్ట్ వితౌట్ ఎనీ ప్రాపర్ బ్రేక్ నడుస్తూనే ఉంటాం కదా. సో ఫైనల్లీ కొంచెం సేపు రెస్ట్ తీసుకునే ఛాన్స్ వచ్చింది. అక్కడ అలా కూర్చొని ఊపిరి తీసుకుంటే చుట్టూ ఏముందో చూస్తున్నా. అప్పుడే నా ముందు ఒక వ్యూ కనిపించింది. ఫస్ట్లో ఇది ఏంటో అర్థం కాలేదు. కొంచెం ఫోకస్ చేసి చూస్తే అదే దూద్ సాగర్ వాటర్ ఫాల్. ఆ వ్యూ చూస్తే లిటరలీ స్పీచ్లెస్ అయిపోయా. వైట్ వాటర్ అంతా మౌంటైన్ మీద నుంచి కిందకి ఫోర్స్ఫుల్గా పడుతుంది. చుట్టూ మొత్తం గ్రీనరీ, ఫాగ్తో కవర్ అయిన మౌంటైన్స్ మధ్యలో ఆ మ్యాసివ్ వాటర్ ఫాల్. అసలు ఆ సీన్ని చూస్తుంటే నాకు ఇమీడియట్గా బాహుబలి మూవీ గుర్తొచ్చింది. ఈ వ్యూ మాత్రం స్పీచ్లెస్ అసలు. నాకైతే ఏదో సినిమాటిక్ వరల్డ్లోకి వచ్చినట్టుగా అనిపించింది. కొన్ని మూమెంట్స్ కెమెరా గురించి కూడా మర్చిపోయా. జస్ట్ అలా వాటర్ ఫాల్ వైపు చూస్తూ ఉండిపోయా. వాటర్ ఫాల్ దగ్గరికి ఇంకా వెళ్ళాలని తెలుసు, ట్రెక్ ఇంకా కంప్లీట్ కాలేదని తెలుసు. కానీ ఆ మూమెంట్లో అవేవి మైండ్లో లేవు. ఎందుకంటే ఫస్ట్ టైం దూద్ సాగర్ని అలా కంప్లీట్గా చూడడం, ఆ వ్యూని చూస్తూ ఉండడంలోనే ఒక సపరేట్ ఎక్స్పీరియన్స్. కంటిన్యూస్గా రైన్ పడుతున్న, చుట్టూ వాటర్ ఫ్లో అవుతున్న, బాడీ టైర్డ్గా ఉన్న ఆ వాటర్ ఫాల్ని చూస్తున్న ఆ ఫ్యూ సెకండ్స్లో మాత్రం అసలు టైర్డ్నెస్ అనేది గుర్తు రాలేదు. అప్పుడు అనిపించింది, ఇంతసేపు మనం పడిన కష్టానికి ఈ ఒక్క వ్యూ చాలు. కానీ ఇది జస్ట్ ఒక గ్లింప్స్ మాత్రమే. మనం యాక్చువల్ డెస్టినేషన్ ఇంకా ముందుంది. దూద్ సాగర్ని దగ్గరగా చూడడానికి ఇప్పుడు మన జర్నీ ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఆ వాటర్ ఫాల్ని ఫస్ట్ టైం చూసిన ఎగ్జైట్మెంట్తో మళ్ళీ జర్నీ కంటిన్యూ చేశా. ఇప్పుడు రూట్ ఇంకా ఛాలెంజింగ్గా మారిపోయింది. ఇంతవరకు ఉన్న దారి కూడా కొంచెం మేనేజబుల్గా ఉంది, కానీ ఇక్కడి నుంచి ప్రాపర్ రూట్ అనేది అస్సలు లేదు. ఒక కంటిన్యూస్ పాత్వేలో కాకుండా జిగ్జాగ్గా ఉంది. ఒక చోటు నుంచి వెళ్ళాలంటే ఇంకొక చోటుకి టర్న్ అవ్వాలి. దానికి తోడు పెద్ద పెద్ద చెట్లు పడిపోయే దారి మొత్తం బ్లాక్ చేశాయి. కొన్ని చోట్ల ఆ ఫాలెన్ ట్రీస్ మీద నుంచి దాటుకుంటూ వెళ్ళాలి, ఇంకొన్ని చోట్ల కింది నుంచి పాకుతూ వెళ్ళాలి. ఇంకొన్ని ప్లేసెస్లో మాత్రం దారి అనేది రివర్లోనే ఉంది. అవును, వేరే ఆప్షన్ లేదు. రివర్లో వాటర్ ఫ్లో అవుతున్నా అదే వాటర్ మధ్యలో కాళ్ళు పెట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక చోటు స్లోప్ దిగడానికి ప్రాపర్ స్టెప్స్ ఏమీ లేవు. అక్కడ చెట్ల బ్రాంచెస్ పట్టుకొని మెల్లగా కిందికి దిగా. ఆ మూమెంట్లో అసలు ట్రెక్ చేస్తున్న ఫీలింగ్ కన్నా ఒక ప్రాపర్ అడ్వెంచర్లో ఉన్నామనిపించింది. చాలా ఫుటేజ్ మిస్ అయింది, ఎందుకంటే ఇక్కడ నడుస్తూ ఒకవైపు కెమెరాని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం, అందుకే అన్నీ తీయలేకపోయాను.
ఫోన్ ఛార్జింగ్ ఫైనల్లీ మన ముందు దూద్సాగర్ వాటర్ ఫాల్ కంప్లీట్గా కనిపించింది. ఆ మూమెంట్లో ఫస్ట్ థాట్ ఏంటంటే ఇప్పుడు అర్థమైంది దీనికి దూద్సాగర్ అని పేరు ఎందుకు పెట్టారు. ఎందుకంటే నేను వాటర్ ఫాల్ అని చాలా ప్లేసెస్లో చూశాను, కానీ వాటర్ ఫాల్ అంటే వాటర్ లాగానే కనిపిస్తుంది కదా, కానీ ఇక్కడ నా ఐస్ ముందు ఉన్న సీన్ని చూస్తుంటే అది వాటర్లా అనిపించలేదు, అసలు మిల్క్ లాగా ఉంది. మౌంటైన్ మీద నుంచి అంత హైట్ నుంచి వాటర్ కిందికి పడుతుంటే ఆ ఫోర్స్కి వాటర్ మొత్తం వైట్గా మారిపోయింది. నిజంగా చెప్పాలంటే ఆ వ్యూని కెమెరాలో క్యాప్చర్ చేసినా కూడా అక్కడ స్టాండింగ్గా చూసిన ఫీలింగ్ని కంప్లీట్గా క్యాప్చర్ చేయలేం. కెమెరా స్క్రీన్లో అది ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్, కానీ మన ఐస్తో చూస్తే అది ఒక ఎక్స్పీరియన్స్. ఆ వాటర్ ఫాల్ నుంచి పడుతున్న వాటర్ ఫోర్స్కి చుట్టూ మొత్తం మిస్ట్ లాగా వాటర్ డ్రాప్లెట్స్ ఎగురుతున్నాయి. ఆ సౌండ్ని వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, అసలు దీన్ని మాటల్లో వర్ణించడం చాలా కష్టం, అంత బ్యూటిఫుల్గా ఉంది. సేమ్ డిఫికల్ట్ రూట్ మళ్ళీ క్రాస్ చేయాలి. సో ఫైనల్గా ఒక లాస్ట్ లుక్ వాటర్ ఫాల్ వైపు వేసి బాయ్ దూద్సాగర్ అని మనసులో చెప్పుకొని రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాం. ఫనీ థింగ్ ఏంటంటే వెళ్ళేటప్పుడు చూసిన సేమ్ రూట్ ఇప్పుడు రిటర్న్లో కంప్లీట్లీ డిఫరెంట్గా కనిపించింది. అవే ట్రీస్, అవే స్ట్రీమ్స్, అవే స్లోప్స్, కానీ వ్యూ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. వెళ్ళినప్పుడు మనం వాటర్ ఫాల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాం, ఇప్పుడు వాటర్ ఫాల్ని చూసి సాటిస్ఫాక్షన్తో రిటర్న్ అవుతున్నాం. అందుకే సేమ్ ప్లేస్ని రివర్స్ డైరెక్షన్లో చూస్తే కూడా కొత్తగా అనిపించింది. కానీ రిటర్న్ జర్నీలో రైన్ అస్సలు ఆగలేదు, కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. దానివల్ల రూట్ ఇంకా వెట్గా స్లిప్పరీగా అయిపోయింది. ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని ప్లేసెస్లో ఆగి ఫొటోస్ తీసుకున్నాం, వ్యూస్ ఎంజాయ్ చేస్తాం. కానీ ఇప్పుడు అలా ఆగే సిచ్యువేషన్ కూడా లేదు. రెయిన్ కంటిన్యూస్గా పడుతుంది, బాడీ ఆల్రెడీ టైర్డ్ అయింది, లెగ్స్ పెయిన్ అవుతున్నాయి. హాయ్ గాయ్స్, హాయ్, సైనింగ్ ఆఫ్. ట్రిప్ అయిపోయింది ఫ్రెండ్స్. చెప్పు. ట్రిప్ అయిపోయింది ఫ్రెండ్. ఇట్స్ ఓన్లీ మీ, myself, all by myself, walking alone in forest and a river stream aside and a thick forest aside, and it's a very beautiful experience that I ever met. And if you are planning, then I would definitely recommend it, but having physical strength is also very important to do this trick. Yeah, it's like around 14 kilometers that we have walked over, and we are returning again. What a beautiful experience that I ever experienced. And I always had a dream to walk alone in the forest, thick forest. And ఇలా నాకు నేనుగా ఒంటరిగా నేనే నడుస్తున్నా. ఇలా నడవడం అనేది నాకు ఒక కళ.
నా చుట్టూ ఎవ్వరు లేరు. చూడండి, ముందర ఎవ్వరు లేరు, వెనకాల ఎవ్వరు లేరు. జస్ట్ నేను ఒక్కరిని మాత్రమే నడుచుకుంటూ థిక్ ఫారెస్ట్ మధ్యలో వెళ్తున్నా. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ నా లైఫ్లో. పక్కన రివర్ పోతుంది, మీకు సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా. అండ్ ఇటు పక్క మొత్తం థిక్ ఫారెస్ట్. ఈ దారిలో నేను ఒక్కనే ఉన్నా, నా టీం అంతా వెనకాల ఉన్నారు, ఇంకా చాలా దూరంలో ఉన్నారు. నేను ఒక్కరిని ఎందుకు నడవద్దని చెప్పేసి రిస్క్ తీసుకొని మరి నడుస్తున్నాను. బట్ ఇట్స్ ట్రూలీ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ ఎవర్ ఎక్స్పీరియన్స్. టోటల్గా అరౌండ్ 25 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసి ఇంకా ఒక మెమొరీని క్రియేట్ చేసుకున్నాం. హుబ్లీ వైపు వెళ్తున్న దారిలో నైట్ అయిపోయింది. రెయిన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అప్పుడు మధ్యలో ఒక ర్యాండమ్ రెస్టారెంట్ కనిపించింది. అక్కడ వెహికల్ ఆపి లోపలికి వెళ్ళాం. బయట ఫుల్ రెయిన్, చల్లటి వెదర్. అందరం ట్రెక్ వల్ల కంప్లీట్లీ టైర్డ్. అలాంటి టైంలో హాట్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని తిన్నాం. అసలు ఆ మూమెంట్కి అది 5 స్టార్ డిన్నర్ కన్నా తక్కువ అనిపించలేదు. మీ దగ్గర టైం ఉంటే మాత్రం ఇలాంటివి చేయకుండా అస్సలు ఉండకండి. ఎందుకంటే ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళి వాటిని ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే లాస్ట్ మనం వెళ్ళే ముందు క్రియేట్ చేసుకునేవి మెమోరీస్ మాత్రమే. అప్పటికి ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. హుబ్లీ నుంచి హైదరాబాద్కి డైరెక్ట్గా వెళ్ళడానికి ఆ టైంకి ట్రైన్ ఆర్ బస్సెస్ ఏం లేవు. సో డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళడం పాసిబుల్ కాకపోవడంతో ఫస్ట్ హుబ్లీ నుంచి రాయచూర్కి స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాం. అలా నైట్ మొత్తం జర్నీ చేస్తూ రాయచూర్కి రీచ్ అయ్యాం. ఇలా స్టార్ట్ అయిన మన దూద్సాగర్ జర్నీ ఒక సింపుల్ ట్రిప్లా స్టార్ట్ అయ్యి ఒక కంప్లీట్ అడ్వెంచర్గా మారిపోయింది. సో ఈ ట్రిప్తో మన దూద్సాగర్ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకా బ్యూటిఫుల్ జర్నీస్ కోసం మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కీప్ కలెక్టింగ్ మెమోరీస్. దిస్ ఇస్ భాను సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ జర్నీ.